క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఒక ప్రాముఖ్యమైన సమయం దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో పరలోక రాజ్య ఉపమానాలు వినడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణం. గత వారాల్లో మనం ధ్యానం చేసిన ఈ ఉపమానాలు మీ హృదయాల్లో దాచుకోవాలి. మనలో దాచుకోవాల్సింది ఏదైనా ఉన్నది అంటే దేవుని యొక్క వాక్యాన్ని దాచుకోవాలి. వాక్యాన్ని మనం సంపాదించుకోవాలి. కాబట్టి మనం దేవుని సన్నిధికి ఎందుకు రావాలి అంటే మనం క్రీస్తు యేసు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానము పొందునట్లుగా మనం రావాలి. ఏం పొందుకోవడానికి? క్రీస్తు యేసు యొక్క అతి శ్రేష్టమైన జ్ఞానం. అతి శ్రేష్టమైన జ్ఞానము అని పౌలు గారు పేరు పెట్టాడు. మనకి ఇక్కడ అతి శ్రేష్టమైన జ్ఞానం దొరుకుతుంది. మన జీవితాన్ని, మన బ్రతుకుల్ని మార్చివేస్తుంది. కాబట్టి చాలా సంతోషం. మనం సంఘముగా ఇక్కడ చేరాం. లోకంలో శ్రేష్టమైంది, గొప్పది ఏదైనా ఉంది అంటే సంఘం. ఆ సంఘములో ఉన్న నీవు నేను. సంఘము అంటే ఆయన పిల్లలు, యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన పిల్లలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే, ఇద్దరు ముగ్గురే, ఎక్కువ మంది ఉంటే సంఘం అని అనుకోకండి. చాలామంది ఉంటే సంఘం అని అనుకోకండి. ఇద్దరు ముగ్గురు ఆయన పేరట ఎవరైతే ఉంటారో వారే సంఘం. దేవుడు చూడండి, వారి మధ్య నేను ఉంటాను అన్నాడు. ఒక చోట ఒక అతను మీటింగ్స్కి ఆయన్ని ఇప్పుడు పిలుస్తారు. మరి ఆయన గతంలో వచ్చి ఆసారి రాలేదు. అయితే వాళ్ళు ఆయన మీద ఆశ పెట్టుకున్నారు. ఆయన మంచి సేవకుడే, వాక్యం చెప్తాడు, ఆశ పెట్టుకున్నారు ఆ వాళ్ళు. ఆయన చివరికి నేను రాను అన్నాడు. సరే, వాళ్ళు నా దగ్గరికి వచ్చారు, మీరు వస్తారా అని. నేను అన్నాను, ఒకరోజు వస్తాను అన్నా. 2 రోజుల మీటింగ్, చివరి రోజు వస్తాను అని నాకు అనుమానం వచ్చి నేను అడిగాను, ఇప్పుడు వారు వస్తారు కదా, ఎందుకు ఈసారి రాలేదు అంటే, పోయినసారి జనం ఎవరు రాలేదు, ఆయన జనం రాకపోతే రాడు, జనం ఎక్కువ మంది ఉంటేనే వస్తాడు అని చెప్పారు. దేవుడు అలా కాదు. ఇద్దరు ముగ్గురు ఆయన నామములో ఎక్కడ ఉంటే, ఈరోజు ఇక్కడ కూర్చున్నాం మంచిది, ఇక్కడ కాకపోతే మరో చోట కూర్చుంటాం, అక్కడికి వస్తాడు ఆయన. ఆయన పిల్లలు ఆయనకు ముఖ్యం. ఈరోజు మీరెంత ముఖ్యమో సంఘములో చేర్చబడిన మనందరం, ఇదే సంఘం, ఇది ఎంత ముఖ్యమో చెప్పేది ఉపమానం. తెలుసా, మనకి భూమి మీద చాలా విలువైన వస్తువులు ఉంటాయి, విలువైనవి. ఇప్పుడు మీకు విలువైన స్థలం మీ ఇల్లు, అంతేనా? మీ ఇల్లు మీకు విలువైంది. మీకున్న ఇంటిలో మళ్ళీ మీ గది మీకు విలువైంది, అవునా? మీ గదిలో మీ బీరువా మీకు విలువైంది. ఎందుకు? బీరువాలో లోన పెట్టొచ్చారు. ఏంటది? మీకు విలువైన, అయ్యో పర్లేదు, విలువైన వస్తువులు. మనకి విలువైంది ఉంటుంది భూమి మీద, ఎక్కడో చోట విలువైంది. దేవునికి కూడా విలువైంది ఉంది భూమి మీద. ఆ భూమి మీద ఉన్న విలువైందే సంఘం. ఆ సంఘంలో నీవు నేను. అది చెప్పడానికి దేవుడు చెప్పిన ఉపమానమే. రండి చూద్దాం ఇప్పుడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఎన్నో ఉపమానం ఇది? కొంచెం పెద్ద చెప్పండి. 6. మత్తయి సువార్త 13వ అధ్యాయం 45, 46. ఈ ఉపమానం ఆ పైన చదివిన ఉపమానం లాగానే ఉంటుంది. మనం గత వారం ధ్యానం చేసిన ఉపమానం లాగానే ఉంటుంది ఇది కూడా. 45, 46 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా వీటిని మీరు గమనించండి. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను
చూడండి ఏంటి, మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనెను. ఇక్కడ మీకు ఆ పైన ఉపమానంలో కూడా ఇదే ఉంది. తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. 44వ వచనం. ఏ ఉపమానం అది? పొలములో దాచబడిన ధనం. ఆ పొలంలో దాచబడిన ఆ ధనాన్ని అతడు సొంతం చేసుకోవడానికి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలాన్ని కొన్నట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. 45, 46లో ఆ చివరి దానిలో ఇతడు కూడా ఏం చేశాడు? తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనెను. రైట్ కదా? ఇప్పుడు మీరు ఒకసారి 45, 46 వచనాలు నేను చదివి దాని భావాన్ని ఇక్కడే చెప్పేస్తాను. ఆ తర్వాత మనం వివరంలోకి వెళ్దాం. మరియు పరలోక రాజ్యము, ఇవన్నీ ఏ రాజ్య ఉపమానాలు? రైట్, పరలోక రాజ్య ఉపమానాలు. మంచి ముత్యములను కొన వెతుకుచున్న, మంచి ముత్యములు అనగా దేవుని పిల్లలు, అనగా నీవు నేను. మీరు పేరు రాసుకోండి. నేను మంచి ముత్యమును, నీవు నేనే. మంచి ముత్యములను, మంచి ముత్యాలు మనమే కొన వెతుకుచున్న వర్తకుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వర్తకుడుగా ఉన్నాడు. వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని, అమూల్యమైన ముత్యము సంఘము అని రాసుకోండి. ఇదే సంఘం. అమూల్యమైన ముత్యము అంటే సంఘము. పోయి తనకు కలిగినదంతయు అమ్మి, తన ప్రాణాన్ని పెట్టి రక్తమును చిందించి, తనకు కలిగినదంతయు అమ్మి తన ప్రాణమును పెట్టి, బ్రాకెట్లో రక్తమును చిందించి అమ్మి దాన్ని కొనును. ఇది మీకు ఇందులో చాలా వరకు అర్థం వచ్చింది. ఈ వాక్య భాగాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, 5వ ఉపమానంలో ఇది దాచబడిన ధనమును పోలింది. దాచబడిన ధనం. ఇప్పుడు 5వ ఉపమానంలో దాచబడిన ధనం ఎవరికి పోలికగా ఉంది? ఇశ్రాయేలుకి. నేను ఆ వివరాలు మీకు గత వారాన్ని నేను మీకు ఆ వివరాలు ఇచ్చాను. ఇప్పుడు ఈ ఉపమానంలో జాగ్రత్తగా వినండి. మీరు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, పరలోక రాజ్యం వర్తకుడు ఎవరని చెప్పాను? యేసుక్రీస్తు వారు. అమూల్యమైన ముత్యం అంటే ఏంటి? సంఘం. సంఘములో ఉన్నది నీవు నేను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సంఘములో ఉన్నది నీవు నేను. ఈ సంఘంలో ఎలా చేర్చబడ్డాం మనం? తన రక్తమును కార్చి. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయాసపడాల్సిందే. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి మనం ప్రయాసపడాలి, కష్టపడకపోతే మనకు వాక్యం రాదు. మనం సమయాన్ని వెచ్చించాలి. మనం దృష్టిని ఇక్కడే ఉంచాలి దేవుని యొక్క వాక్యం మీద. ఇదినా ఈ వాక్యంలో మనం చూద్దాం రండి. ముత్యము, పరలోక రాజ్యము, వర్తకుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు అమూల్యమైన ముత్యము అను సంఘాన్ని కట్టాడు. ఏం కట్టాడు? సంఘమును కట్టాడు. ఒక్కొక్క విషయాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ముత్యము ఎలా ఏర్పడుతుంది? చెప్పండి ఎవరైనా. ముత్యము ఎలా ఏర్పడుతుంది చెప్పండి. ముత్యం ఎలా ఏర్పడుతుంది? సముద్రం. జాగ్రత్త వినండి. సముద్రంలో ఆల్చిప్పలు ఉంటాయి కదా. సముద్రంలో ఆల్చిప్పల్లోకి ఒక ఇసుక రేణువు వెళ్ళాలి. ఇసుక రేణువు వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఇసుక రేణువు వెళ్ళినప్పుడు
ఆ ఆల్చిప్ప దాన్ని సహించలేదు. దానిని భరించడానికి, ఈ యొక్క ఇసుక రేణువును భరించడానికి ఆల్చిప్ప తనలో కొన్ని స్రావాలను స్రవిస్తుంది. ఆ స్రావాలు స్రవించినప్పుడు ఆ ఆల్చిప్పలోకి వెళ్ళిన ఇసుక రేణువు మీద ఆ ఆల్చిప్ప స్రవించిన స్రవాలు క్రమక్రమంగా దాని మీద వచ్చి చేరతాయి. కొద్ది కాలం తర్వాత మీకు ఆ ఇసుక రేణువు కనిపించదు, దాని మీద ఏం కనిపిస్తుంది? ఆల్చిప్ప స్రవించిన స్రావాలే కనిపిస్తాయి. మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆల్చిప్ప ఉంది కదా, చూడండి, ముత్యాలు చాలా విలువైనవి. ఇవి బయట మనకు దొరికేవి కాదు, లేదా తయారు చేస్తే దొరికేవి కాదు అవి. ఈ యొక్క ఆల్చిప్పలో ఒక నీటి బొట్టు కన్నా ఇసుక రేణువు, గుర్తుపెట్టుకోండి, మనం సహజంగా ఏమంటామంటే నీటి బొట్టు అందులో పడింది అంటాం. దానికన్నా విశ్లేషణ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆల్చిప్పలోకి ఒక ఇసుక రేణువు, మీరు అర్థం చేసుకోండి, తేలిక. ఈ ఉపమానం మిగతా ఉపమానాల కన్నా చాలా తేలిక ఇది. ఎలా అంటే, ఆల్చిప్పలోకి ఇసుక రేణువు పడగానే ఆల్చిప్ప నోరు మూసేస్తుంది. ఇది అలా ఆల్చిప్ప అలా తెరుచుకొని, మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది చూడండి ఫోటో. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఇలా తెరుచుకొని ఉంటుంది ఆల్చిప్ప. దానిలోకి ఒక ఇసుక రేణువు వచ్చింది అనుకోండి, అది వెంటనే మూసేస్తుంది. మూసేసి ఈ ఇసుక రేణువు ఆల్చిప్పలోకి రావడం ఆల్చిప్పకి ఇష్టం లేదు, తట్టుకోలేదు దాన్ని. అందుకే దీన్ని ఏం చేయాలి అని ఆల్చిప్పకి 2 మూతలు ఉన్నాయి కదా, ఆ 2 మూతలకి లోన గట్టి పొరలు ఉంటాయి. ఆ వివరాలు మీకు చెప్తాను. గట్టి పొరలు ఉంటాయి. ఆ గట్టి పొరలు ఏం చేస్తాయి అంటే స్రావాలను స్రవిస్తాయి. ఆ స్రావాలు క్రమక్రమంగా ఆ ఇసుక రేణువు మీద ఆవరించడం మొదలు పెడతాయి. కొద్ది కాలం తర్వాత ఆ పొరల్లో దాగి ఉంటుంది అది. కొద్ది కాలం తర్వాత అది దేదిగా బయటకు వస్తుంది, ముత్యముగా బయటకు వస్తుంది. అదే రీతిగా ఇక్కడ ఆల్చిప్ప ఎవరికి సాదృశ్యంగా ఉంది అంటే యేసయ్యకి సాదృశ్యంగా ఉంది. వినండి, యేసయ్యకి సాదృశ్యంగా ఉంది. యేసయ్య సాదృశ్యంగా ఉంది కాబట్టి ఇసుక రేణువు నీవు నేను ఇసుక రేణువుకి ఏ విలువ లేదు, ఇసుక రేణువుకి ఏ గొప్పతనం లేదు, ఇసుక రేణువుకు ఏ యోగ్యత లేదు, ఇసుక రేణువుని ఎవరు కూడా దాచుకోలేరు, ఇసుక రేణువు నా ఆస్తి అని ఎవడు చెప్పడో. ఆ ఇసుక రేణువు ఎప్పుడైతే ఆల్చిప్పలోకి వెళ్ళిందో ఆల్చిప్ప దానిని ముత్యంగా తయారు చేసింది. యేసుక్రీస్తు ప్రభు కూడా మన కొరకు ఆయన అమూల్యమైన ఆయన ఆల్చిప్ప, ఆయన ఆయిస్టర్, ఆయన ఆల్చిప్ప. ఇసుక రేణువు నీవు నేను ఏ విలువ లేదు, ఏ గొప్పతనం లేదు, ఏ యోగ్యత లేదు. ఇసుక రేణువు అయిన నీవు నేను ఎప్పుడైతే యేసుక్రీస్తులోకి వెళ్తామో, ఎవరైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడెవడు. ఇక్కడ మీరు ఇంకొక వ్యత్యాసం గమనించాలి. సహజంగా ఈ ఆల్చిప్పలోకి ఇసుక రేణువు వెళ్ళగానే ఆల్చిప్పకి ఇష్టం ఉండదు. ఆల్చిప్ప దాన్ని ఎలాగైనా దాన్ని అణగొట్టాలని ఆ అణగొట్టే ప్రయత్నంలో దాని మీదకి స్రవించిన స్రావాలే దాన్ని ముత్యముగా మార్చాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆల్చిప్పగా ఆయన తనలోకి వెళ్ళిన ఇసుక రేణువైన నిన్ను నన్ను ఆయన ఆల్చిప్ప బయటికి నెట్టడానికి ప్రయత్నించినట్టుగా నిన్ను నన్ను ఆయన బయటికి నెట్టలేదు. ప్రేమతో ఆయన మనల్ని చేర్చుకున్నాడు. అందులో ఉన్నది ఇసుక రేణువు ముత్యంగా మారింది. అందరు చెప్పండి, ఇసుక రేణువు ముత్యంగా మారడానికి దాన్ని మార్చింది ఎవరో? ఆల్చిప్ప. ఇప్పుడు ఆల్చిప్ప ఎవరికి గుర్తుగా ఉంది? యేసుక్రీస్తులోకి వెళ్ళిన ఇసుక రేణువైన నీవు నేను ఒక విలువైన ముత్యముగా మారతాము. విలువైన ముత్యం అంతా కలిసి ఒక చోట చేరినప్పుడు అమూల్య ముత్యమైంది. ఇది సంఘం. ఈ సంఘం కోసం ఆయన వస్తాడు రేపు. ఏమైనా అర్థమైందా లేదా? అంతే ఈ ఉపమానం. ఈ ఉపమానంలో నువ్వు తెలుసుకోవడానికి అంతే. విలువ లేదు నీకు నాకు. రండి, వాక్యం నేను ఒక్కొక్క విషయాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, సంఘము ఎంత విలువైందో ఇక్కడ మనం చూస్తాం. ముత్యము మనం చూసినప్పుడు ముత్యాన్ని మనం చూడండి, వర్తకుడు ఎవరని చెప్పుకున్నాం?
యేసుక్రీస్తు వారు ముత్యము, పెరల్, ఒకటి ప్రకాశమానమైనది. మాట రాసుకోవాలి మీరు. ముత్యం యొక్క లక్షణాలు ఒకటి మీ ఇంట్లో ముత్యాలు ఉన్నాయా? అమ్మ, మన ఇంట్లో ఉండేదంతా తయారు చేసిన ముత్యాలు కాబట్టి వాటికి విలువ ఉండదు. అసలైన ముత్యాలు మనకు దొరకవు, వాటికి చాలా విలువ ఉంటుంది, చాలా ఖరీదు ఉంటాయి. విలువైన ముత్యాలు మనకి సముద్రపు లోతుల్లో దొరుకుతాయి, అవి మనకు దొరకవు, అవి చాలా ఖరీదు ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే చూడండి, విలువైన ముత్యాలు. ముత్యము యొక్క లక్షణాలు ప్రకాశమానమైంది. ఎలా ఉంటుంది ముత్యం? చూడండి ఎలా ఉంటుంది, ప్రకాశం, తెల్లగా ప్రకాశిస్తూ ఉంటుంది ముత్యం. నిజంగా మీకు ఒక విషయం తెలుసా? ఆ ప్రకాశమానమైన ముత్యం ఒకనప్పుడు ఏంటది? ఇసుక రేణువు. ఇసుక రేణువు ఎలా మారింది అంటే ఆల్చిప్ప ఇసుక రేణువుని ముత్యంగా మార్చేసింది. నీవు నేను కూడా అంతే. ఒకనప్పుడు మనకి విలువ లేదు, మనకి ఇసుక రేణువు లాంటి వాళ్ళం. ఏ ప్రకాశం మనలో లేదు, ఏ యోగ్యత లేదు. మనం ఇసుకలాగా తొక్కబడి ఉన్నాం, ఇసుకలాగా సముద్రపు దిగువన ఉన్నాం. ఏ విలువ లేని నిన్ను నన్ను క్రీస్తు ప్రభువారు ఏ రీతిగా ఆల్చిప్పలోకి వెళ్ళిన ఇసుక రేణువు, అది తన మీద పొరలు స్రవించి ఇది ముత్యంగా మారడానికి కారణమైందో యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనతో అంటాడు. ఆయన ఒకనప్పుడు మీరు చీకటి, ఇప్పుడు ఏమయ్యాం మనం? వెలుగయ్యాం. మనం చీకటిలో ఉన్న మనలను ఆయన ఏం చేశాడు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. అందుకే ఏమంటది, నేను నల్లని దానన నన్ను చిన్నచూపు. నలుపు దేనికి గుర్తు? చీకటికి గుర్తు. విలువ లేని ఆమెకు విలువ వచ్చింది. ఎవరిని బట్టి? సొలొమోనును బట్టి. విలువ లేని నీకు నాకు కూడా విలువ వచ్చింది. ఎవరిని బట్టి అంటే యేసుక్రీస్తుని బట్టి. చూసారా, యేసుక్రీస్తుని బట్టి. ఈమెకి ఒక అతిశయం ఉంది ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్న ఈ షూలమ్మితికి. నేను నల్లని దాన్నని నన్ను చిన్న చూపు చూడొద్దు అని అంటది. నా ప్రియుడు రక్తవర్ణుడు, ధవళవర్ణుడు 10,000 మందిలో, కాబట్టి ఆయన్ని బట్టి నాకు విలువ వచ్చింది అనగా చూడండి, ఈ నల్లటి పిల్ల మీద ఆ రక్తవర్ణుడు ధవళవర్ణుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రకాశం ఆ నల్లని పిల్ల మీద పడుతున్నప్పుడు ఆమెకు ప్రకాశం వచ్చింది, ఆమెకు విలువ వచ్చింది, ఆమెకు గొప్పతనం వచ్చింది, ఆమెకు యోగ్యత వచ్చింది. ఆమె అంటుంది, నేను నల్లని దాన్నని చిన్న చూపు చూడొద్దు. మీకు అర్థమైందా? ఇప్పుడు మనం ఏమిడయ్యాం? తెల్లటోళం అయిపోయాం. తెలుపు ఇక్కడ అర్థం ఏంటంటే ప్రకాశమానమైందంటే మనం వెలుగు సంబంధం అయిపోయాం. ఇప్పుడు చీకటి సంబంధంలో మనం కాదు. ఎక్కడి నుంచి పిలిచాడు ఆయన? చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన పిలిచాడు. ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళం? మనం వెలుగు. ఇప్పుడు మనలో ఏముందో చెప్పండి. అందుకే యేసయ్య అంటున్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మన ముత్యం, మనమే ఆ ముత్యం. మారారా? ముత్యంగా మారారా? ఇంకా ఇసుకగా ఉన్నారా? అమ్మ, ఇసుకకి ఏ విలువ లేదు కదా, ఇసుకకి ఏ గొప్పతనం లేదు కదా. ఆ ఇసుక ఆ ఆల్చిప్పలోకి వెళ్ళిన తర్వాత మీకు తెలీదు, ఆల్చిప్పలో ఉన్న సంఘర్షణ తెలీదు మీకు. ఆల్చిప్ప కొట్టుకలాడుతుంది. ఆల్చిప్పలోకి వెళ్ళిన ఇసుక రేణువుని బయటకు పంపించడానికి ఆల్చిప్ప పడే ప్రయాస అంతా ఇంత కాదు. ఆ ప్రయాసలో అది స్రవించే స్రవాల వల్ల ఇసుక రేణువు ముత్యంగా మారిపోయినట్లుగా యేసుక్రీస్తు ప్రభు కూడా మీకు తెలియదు, మనలను ముత్యముగా మార్చడానికి క్రీస్తు ప్రభువారు సిలువపై ఆయన పోరాటం నిజంగా కదా, ఆలోచించండి. 2, ముత్యము గొప్ప వెలగలిగినది. ఏంటి? ముత్యానికి ఏముంది? గొప్ప వెల, గ్రేట్ ప్రైస్, గొప్ప వెల ఉంది. గొప్ప వెల ముత్యానికి. దానికి ముందు ఇంకొక మాట ముత్యం గురించి. ముత్యము పారదర్శకమైంది, ట్రాన్స్పరెంట్. పారదర్శకం. ముత్యం పారదర్శకం, అద్దం లాంటిది ముత్యం. చూసారా? పారదర్శకం. ముత్యము పారదర్శకమైంది. ఇసుక కఠినంగా ఉంటుంది, కానీ ముత్యం ఎలా ఉంటుంది? పారదర్శకం. అంటే ముత్యాన్ని దగ్గర పెట్టుకొని చూస్తే మన ముఖం దేనిలో కనిపించింది? ముత్యంలో. దేవుడు చూడండి మనల్ని ఎలా మార్చేశాడో, ఎలాగ మార్చేసేది చూడండి. పారదర్శకమైంది. అవును, మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు సింహాసనము ఎదుట ఒక సముద్రం లాంటిది ఉంది. ఏంట సముద్రం? స్ఫటికము వంటి, అవును, సముద్రం ఉంది. అనగా ఆయన స్వచ్ఛత, ఆయన పరిశుద్ధతకి గుర్తుగా ఆయన సింహాసనాన్ని
ప్రకాశమానమైన సింహాసనాన్ని చూయించేదిగా కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత పారదర్శకమైంది. ఈ ముత్యము గొప్ప వెల కలిగింది. గ్రేట్ ప్రైస్, గొప్ప వెల కలిగింది. ఆ మాట రాసుకోండి. ముత్యము గొప్ప వెల కలిగింది. ఒకనప్పుడు ఈ ముత్యం ఇసుక రేణువు, అప్పుడు దానికి ఏ విలువ లేదు. ఇప్పుడు ఆ ముత్యానికి విలువ వచ్చింది. ఆ ముత్యానికి ఎవరి వల్ల వచ్చింది? ఈ ముత్యానికి విలువ అంటే ఆల్చిప్ప వల్ల వచ్చింది. ఈరోజు నీకు నాకు కూడా అంతే. ముత్యానికి విలువ వచ్చినట్లుగా ఇసుక రేణువుగా విలువ లేకుండా ఉన్న నీకు నాకు దేవుడు విలువిచ్చాడు. గొప్ప వెల. మీరు ఆలోచించండి, ఇసుకను ఎవరన్నా కొంటారా? ఒక ఇసుక రేణువుని ఎవరన్నా కొంటారా? ఎవరు కొనరు. కానీ ఇసుక దేనిగా మారిన తర్వాత కొంటారు? అవును, గ్రేట్ ప్రైస్, గొప్ప వెల, గొప్ప వెల. ఆ తర్వాత ముత్యము అమూల్యమైనది. రాసుకోండి అన్నమాట. అమూల్యం, అమూల్యమైనది, గొప్ప వెల కలిగినది, గొప్ప వెల కలిగింది. ఇప్పుడు అమూల్యమైంది అయింది, అమూల్యమైంది. మనం కూడా అమూల్యమైన వారం, క్రీస్తు ప్రభువుకి అమూల్యమైన వారం. ఇప్పుడు ముత్యాన్ని గురించి తెలుసుకున్నాం. ఒకటి, ముత్యము ప్రకాశమానమైనది. తర్వాత పారదర్శకమైంది. 3, గొప్ప వల కలిగినది. 4, అమూల్యమైనది. ఇక 5వ విషయం, ముత్యము యాంత్రికముగా తయారు కాదు. తెలుసా? ముత్యాన్ని మనుషులు తయారు చేస్తే తయారవదు. అది వింటున్నారా? మనుషులు తయారు చేసినట్టే ఉంటుంది. మనుషులు తయారు చేస్తే ముత్యము ఎప్పుడు తయారు కాదు. ముత్యము ఎప్పుడు కూడా మనుషులు తయారీ వల్ల అయ్యేది కాదు. ఇది యాంత్రికం కాదు. ఇది ఎలా తయారవుతుందంటే చూడండి, మనం చూస్తాం. సముద్రపు జీవి ఆల్చిప్ప, దాన్ని పేర్ ఓయిస్టర్ అంటారు. ఆల్చిప్ప జాతి ఉంటుంది కదా, ఆల్చిప్ప అంటారు కదా, మీకు తెలుసు కదా. దాని శరీరంలో జరిగిద్ది అది. అందుకే ఇది ముత్యము పరిశ్రమలో తయారు కాదు, కానీ జీవ ప్రక్రియల విధానంలో, బయలాజికల్ ప్రాసెస్, జీవ ప్రక్రియల విధానంలో జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. చాలామందికి ముత్యము ఎలా తయారైద్దో తెలీదు. ముత్యము ఎలా తయారైద్దో తెలీదు. ఇది జువాలజీ చదివితే ఆల్చిప్ప అని ఉంటుంది. ఇది జువాలజీలో ఆల్చిప్ప మొలస్కా అనుకుంటాను, ఐ థింక్ సో, ఏమో తెలీదు. అది ఆ జాతికి చెందింది. అవి ఎంత విలువైనవంటే చూడండి, కానీ ఇవి ఒడ్డును కనిపించవు. ఇది ఎలా తయారవుద్దో 2 విధానాలు మీరు గుర్తు తెచ్చుకోండి. మీకు అర్థం కాకపోతే చాలామందికి ఈ విషయం ఇంతవరకు తెలుసు. ముత్యము ఆల్చిప్పలో తయారైద్దని తెలుసు. ఎలా తయారైద్దో ఈ 2 విషయాలు తెలిస్తే, ఈ రెండింటిని ఏసైకి పోల్చి చూపిస్తే ఈ వర్తమానం అయిపోద్ది. వినండి, ఇది ఎలా తయారవుతుందంటే, ఇప్పుడు ఆల్చిప్ప అలా నోరు తెరుచుకొని ఉంటుంది. 2 భాగాలు ఉంటుంది ఆల్చిప్పలో. ఇలా తెరుచుకొని ఉంటుంది అంతే. ఇలా తెరుచుకొని ఉన్నప్పుడు మనం పడుకునే మంచం మీద కానీ బెడ్ మీద కానీ బెడ్షీట్స్ వేస్తాం. బెడ్షీట్ మెత్తగా ఉండడానికి మరింతగా రగ్గులు లేదా అవి వేస్తాం పడుకోవడానికి బెడ్ మీద. అలాగే ముత్యపు ఆల్చిప్ప ఇలాగ నోరు తెరుచుకొని ఉంటుంది అనమాట, 2 భాగాలుగా. వీటి కింద మనం కింద పడుకోవడానికి వేసిన బెడ్ లాగా పొరలు ఉంటాయి, మెత్తగా పొరలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇసుక రేణు వచ్చి దానిలో పడింది అనుకోండి. ఇసుక రేణు వచ్చి దానిలో పడగానే ఏమవుతుందంటే మూసుకుంటుంది. ఇలాగా మూసుకున్న తర్వాత ఇక ప్రారంభమవుతుంది. ఇసుక ముత్యంగా తయారవడం ప్రారంభమవుతుంది. ఎలా అంటే 2 విధానాలు. ఆ మాట రాసుకోండి. ముత్యము ఆల్చిప్ప జీవి దేహంలో, ఇది ఏ విధానం అనుకున్న జీవ ప్రక్రియల విధానంలో. ముత్యము ఆల్చిప్ప జీవి దేహంలో 2 ప్రక్రియల ఫలితంగా, 2 ప్రక్రియల ఫలితంగా మీరు రాసుకోవాలి ఆ మాట. 2 ప్రక్రియల ఫలితముగా ఏర్పడుతుంది. ఈ 2 తెలిస్తే మీకు మనం ఎలా తయారయ్యామో తెలిసిపోతుంది. 2 ప్రక్రియల ఫలితముగా ఏర్పడుతుంది. 1 స్రవించుట, 2 చేర్చబడుట. 1 స్రవించుట, 1 ఏంటి అమ్మ, ఏమైనా అర్థమవుతుందా?
తేలిక, స్రవించుట, చేర్చబడ్డం. మీకు నేను వివరించి చెప్తాను. మీకు ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి. మీకు దెబ్బ తగిలింది కాలుకి, ఏమా దెబ్బలు తగిలిన కాలుకి ఎదురు దెబ్బ కానీ తగులుతాయి కదా. తగిలినప్పుడు వాపు వచ్చింది తెలుసా? వచ్చిందా లేదా? అయ్యో పెద్ద చెప్పండి. వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసా? చెప్పండి ఎందుకు వచ్చింది? ఎవరికైనా తెలుసా? వాపు రాకపోతే పోయేవాళ్ళం మనందరం. ఎప్పుడో వాపు రావడం నిన్ను బ్రతికిచ్చింది దేవుడు. చూడండి, మీకు చాలామంది తెలియదు కదా, వాపు ఎందుకు వచ్చిందంటే, వాపు మనకు దెబ్బ తగిలింది, ఆ దెబ్బ దాని ద్వారా వచ్చే తీవ్రత లోనకి వెళ్లకుండా వాపు వచ్చి, ఆ వాపు పొంగింది. వాపు అంటే అదే కదా. అక్కడ ఏమొచ్చినాయి అంటే వేరే కణాలు వచ్చినాయి, వేరే ద్రవం వచ్చింది, దానికి అడ్డుగా నిలిచాయి. అడ్డుగా నిలిచి ఈ యొక్క వాపు, ఈ గాయం యొక్క తీవ్రత లోనకి వెళ్లకుండా ఆపేసినాయి. అందుకే నీకేమొచ్చింది? అక్కడ వాపు వచ్చింది కాదు, కాలు మొద్దుబారి లేపలేకపోతున్నావు. అప్పుడు వేరే వాళ్ళకి చెప్తావు, వాళ్ళు ఎంత పొడుగు సూదులు తెచ్చి, తుప్పు సూదులు తెచ్చి గుచ్చారు కదా, తప్పది. అది ఉండనియాలి అలాగా. చాలామందికి తెలియక కాలు వాసింది లేపలేకపోతున్నాను అనాలి. అవును, దేవుడు పెట్టిన వ్యవస్థ అదే. అంటే అర్థం ఏంటంటే, ఆ గాయం లోనకెళ్లకుండా వాపు వచ్చింది, నీ శరీరాన్ని రక్షించే కణాలు వచ్చి అక్కడ చేరాయి. ఆ గాయం అంతవరకే, లోనకెళ్లకుండా. అది ఎప్పుడు తగ్గిద్దో తెలుసా? గాయము తగ్గే కొలదేమవుద్ది అనగా, నీ గాయము తగ్గడంలో నీ కాలుకొచ్చిన వాపు చాలా శ్రేష్టమైంది. మీకు అర్థమైందా లేదా? అలాగే ఆల్చిప్పలోకి ఆ ఇసుక రేణువు వచ్చి చేరగానే ఏమవుతుందంటే, ఇక్కడ ఆల్చిప్ప తట్టుకోలేదు. మీరు ఇంకొక విషయాన్ని చెప్తాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు మీకు ఒక చిన్న ముళ్ళు లేదా గాజు పెంకు కాల్లో దిగింది. ఆమె వెంటనే కాల్లో దిగినప్పుడు మీకు నొప్పి. వెంటనే ఒక విషయం తెలుసుకోండి. నా దగ్గరికి ఇటీవల కాలంలో ఒక ఆయన వచ్చాడు. వచ్చి ఆయనకి 9 ఏళ్ల క్రితం గాజు పెంకు దిగిందంట. ఎక్కడ? కాళ్ళల్లో. ఇప్పుడు ఆయన అనుమానం ఏంటంటే, ఆ కాళ్ళు ఏముంది? గాజు పెంకు ఉంది. సరే, ఆయన అనుమానం తీర్చడానికి నేను ఎక్స్రే కూడా తీపిచ్చాను. ఏదన్నా ఉంటే దేనిలో కనిపిస్తుంది? ఎక్స్రేలో కనిపిస్తుంది. ఎక్స్రేలో తీపిచ్చినప్పుడు ఆయన వస్తానే చెప్పాడు. అంటే అక్కడే కనుక్కున్నాడు, ఏమన్నా ఉందా కాల్లో అంటే. ఆయన చెప్పాడు ఏమీ లేదనగానే, నా దగ్గరికి నేను ఇంకా ఎక్స్రే రిపోర్ట్ చూడకుండా నేను అంటున్నాడు, వాడు సరిగ్గా ఎక్స్రే తీయలేదన్నాడు. ఏంటి? వాడు సరిగ్గా ఎక్స్రే తీయలేదన్నాడు. మళ్ళీ చూస్తే అందులో ఏమీ లేదు. ఈయన అనుమానం తీర్చడానికి మళ్ళీ నాకు అర్థమై వేరే చోట తీపిస్తా. ఆయన కాలంలో ఏమీ లేదు. నేను నిన్ను కూర్చోబెట్టి చెప్పాను, ఇదిగో కాలంలో చూడండి. దీని అర్థం ఏంటంటే, మన శరీరంలోకి ఏదైనా ముళ్ళు కానీ గాజు పెంకు కానీ దిగింది అనుకోండి, వెంటనే నీ దేహం దాన్ని లోనుంచుకోదు, దాన్ని బయటికి పంపించేసిద్ది. ఎంతగా తెలుసా? వాపు వచ్చిద్ది. మీకు ఏదన్నా దిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, అక్కడ నుండి స్రవాలు వస్తాయి బయటికి. దాన్నే చీమంటారా, రసికంటారా, ఏదంటారో తెలియదు నాకు. అక్కడ వాసిన తర్వాత మీకు అలాంటి స్రావం బయటకు వస్తూ ఉంటుంది. కాలు బయట పెట్టలేకపోతావు, కాలు నొప్పి వస్తూ ఉంటుంది, అబ్బాబ్బా అంటావు. మంచిది అది. ఆ స్రవాలు ఎందుకంటే అడ్డగించేసినాయి, ఆ ముళ్ళు లోనకి వెళ్లకుండా, ఆ వాపు లోనకి వెళ్లకుండా. అక్కడ ఎప్పుడైతే అక్కడ చర్మం ఛిద్రమైందో దాని వ్యాప్తి లోనకి వెళ్లకుండా, నీవు వాపు అనే ప్రక్రియ నీ శరీరంలోకి దిగబడిన ఆ ముళ్ళు లేదా ఆ గాజు పెంకును బయటకు నెట్టేస్తే, ఎట్టి పరిస్థితుల్లో నీలో ముళ్ళు కానీ గాజు పెంకులు కానీ ఉండడానికి నీ శరీరం అనుమతి. ఆ మాటలు అర్థమవుతున్నాయి. కాబట్టి నాకు తెలిసి ఇక్కడ వాళ్ళు ఇంకెవరికన్నా ముళ్ళు ఎప్పుడన్నా దిగి ఉండయి అనుకుంటున్నారా? ఉండవు. ఉంటే వాపు ఉంటుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం, ఇప్పుడు మీరు తుమ్ముతారా? ఇప్పుడు తుమ్మన్న భయమే. చూడండి మన పరిస్థితి ఎలా అయిపోయాం చూడండి. మనకి తుమ్మన్న భయమే. ఎందుకు తుమ్ముతారు తెలుసా? రిఫ్లెక్స్, ప్రొటెక్టివ్ మెకానిజం. మనం రోజువారీ జీవితంలో దుమ్ము ధూళిలో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. దుమ్ము ధూళి
ఒక దుమ్ము మనకు తెలియని కంటికి కనిపించని ఆ దుమ్ము మన ముక్కులోకి వెళ్ళిపోతే అది లోనకి వెళ్ళకుండా తుమ్ము అనే ప్రక్రియ, స్నీజింగ్ రిఫ్లెక్స్, తుమ్ము అనే ప్రక్రియ ద్వారా దీని వెనక ఎంత ప్రాసెస్ ఉంటుందో తెలుసా? ఒక మాట చెప్తాను వినండి. నీకు తెలీదు, మన మెదడు, మన కణాలు అంత తొందరగా పనిచేసేస్తాయి. ఇదిగో నీ శరీరంలోకి కంటికి కనపంచని దుమ్ము ముక్కులోకి వచ్చేసింది, దీన్ని ఎట్టని బయటికి నెట్టేయాలని మెదడుకి సంకేతాలు వెళ్తాయి. మెదడు అంటది తొందరగా వచ్చేసాయి, రెడీ 1 2 3 స్టార్ట్. తుమ్ము వచ్చేసిద్ది, తుమ్మేస్తావు, బయటకు వచ్చేసిద్ది. ఏంటది? తుమ్ము. ఆ తుమ్ము వాడి బాధ ఏదో వాడి తుమ్మితే, ఈడు దుమ్మాడు, నేను పని వెళ్తున్నాను, నా పని జరగదు, ఈడు ఇప్పుడే దుమ్మాడా, ఎవడి గోల. అందుకే ఈ లోకం ఎట్టిపోతుందో, వాడి బాధ ఏదో వాడు తుమ్ముతూ ఉంటే, తుమ్మినవాడిని చూడండి. ఈరోజు మనకు అలవాటైంది, నువ్వు వెళ్తూ ఉంటావు, అప్పుడే ఇంట్లోంచి బయటకు వస్తావు, ఎదురోడు తుమ్మగానే దన్మ వెనక్కి తిరుగుతావు. ఏంటి మన బాధ చెప్పండి, ఏంటి మన బాధ ఏది చెప్పండి? అది కాదు, తుమ్ము రిఫ్లెక్స్ మెకానిజం. నిజంగా ఈ దేహాన్ని మనం చూసినప్పుడు దేవుడు అంత సిస్టమ్ ఈ దేహంలో పెట్టకపోతే మనం ఏమయ్యేవాళ్ళమో, చచ్చిపోయేవాళ్ళం మనం ఎప్పుడో. ఎంత గొప్ప శరీరమో తెలుసా? అందుకే దావీదు అంటాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయం, ఆశ్చర్యం కలుగుతున్నాయి ప్రభువా అని. మీకు తెలియదు, కొన్నిసార్లు మనం తెలియకుండా దేన్నైనా పట్టుకుంటాం. మీరు తెలియకుండా నిప్పును పట్టుకున్నారనుకోండి, ఇక్కడ ఇంకొక వ్యవస్థ పనిచేస్తుంది. దీన్ని ఏమంటారంటే అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. నిప్పు మీద చేసిన తర్వాత నీ అంతటి నువ్వే లాగేస్తావు పక్కకి, అవునా కదా? నీకు తెలియకుండానే ఒకడు వాడి బాధ వాడికి ఇష్టమయ్యి నిమ్మకాయ తింటుంటే ఈడ కుంగిపోతూ ఉంటాం మనం. వాడు నిమ్మకాయ తింటూ ఉంటే మనకిక్కడ ఎక్కడ లేని బాధ, మనకి కళ్ళెమ్మటి నీళ్ళు, అవునా కాదు? ఎందుకు తెలుసా? ఇది ఒక మెకానిజం, ఇట్స్ అ ప్రొటెక్టివ్ మెకానిజం. మీరు అంటూ ఉంటారే నోరూరుతుంది. ఆ రీతిగా ఇది ఒక దేవుడు ఇచ్చిన వ్యవస్థ. ఇది మనల్ని, మన దేహాన్ని దేవుడు కాపాడడానికి. ద సేమ్ ఆల్చిప్పలోకి ఒక ఇసుకరేణి వెళ్ళినప్పుడు ఆల్చిప్ప దాన్ని తట్టుకోదు. దాని పొరలు నేను చూశాను, దాన్ని పట్టుకున్నాను. నేను దానిలో నుంచి అవి ఎలా వేరు చేస్తారో చూశాను, వాటిని పట్టుకున్నాను, ఆ లేయర్స్ పట్టుకున్నాను. ఎంత సుకుమారంగా ఉంటాయంటే ఆ లేయర్స్ చెప్పేదే కాదు. అసలు మన చెయ్యి దాని మీద పెడితే అసలు ఎట్లా ఉంటుంది, దానిలోకి ఒక ఇసుక రేణు వెళ్తే అది తట్టుకోదు. వెంటనే ఏం చేస్తుందంటే అది దాన్ని, ఇప్పుడు అంత మెత్తటి దాని మీద ఒక్క ఇసుక రేణు అలా పడితే దానికి ఎంత భారం ఉంటుంది. వెంటనే మొట్టమొదటి ప్రక్రియ మీకు చెప్పాను, ఏమిటి? స్రవించుట, సెక్రిషన్. ఇప్పుడు చూడండి ఎలా ఏర్పడిద్దో మీకు అర్థమైంది. స్రవించుట, సెక్రిషన్. 2 చేర్చబడుట, ఎక్రీషన్. ఈ ఇంగ్లీష్ కూడా రాసుకోండి, మీకు ఇంగ్లీష్ అయితే బాగుంటుంది. మీకు తెలుగు వచ్చితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు. 1 స్రవించుట, 2 చేర్చబడుట. ఈ చేర్చబడుటనే ఏమంటారంటే బ్రాకెట్లో రాసుకోండి, చేర్చబడుట. ఎక్రీషన్, ఐక్యపరుచుట లేదా వృద్ధి చెందుట అని రాసుకోండి. ఐక్యపరుచుట లేదా వృద్ధి చెందుట. ఈ 2 ప్రక్రియల ద్వారా జరుగుతుంది. ఈ 2 ప్రక్రియల ద్వారా, 1 సెక్రీషన్, 2 అక్రీషన్. ఇప్పుడు మీకు అర్థమైందా? ఆల్చిప్పలో 2 పొరలు. ఎప్పుడైతే ఇసుక రేణు అందులోకి వెళ్ళిపోయిందో వెంటనే ఏం జరుగుతుందంటే, మీరు ఇప్పుడు 1 2 3 4 4 లైన్లు రాసుకోండి. 1 ప్రేరణ, ఇది మీకు అర్థమైతే వాక్యం అర్థం, స్క్రీన్ మీద కనిపిస్తుంది స్పష్టంగా. ప్రేరణ. 2 స్పందన. 3 శ్రావకము, దట్ ఇస్ అక్రీషన్. 1 2 3 ఇది రాసుకోండి. 1 ప్రేరణ, 2 స్పందన, 3 శ్రావకము, దట్స్ అక్రీషన్. ఇందాక మీ బ్రాకెట్లో రాయించాను, ఐక్యత ద్వారా సహజ వృద్ధి, అను ప్రక్రియ ద్వారా ఏర్పడింది ఇది. ఓకే, ముత్యపు ఆల్చిప్ప దేహంలో ముత్యం ఏర్పడిన విధానాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఇప్పుడు ఆ ముత్యపు ఆల్చిప్ప, ఇందులో పడిన ఇసుక, ఆ తర్వాత ఏర్పడిన విధానం,
మీకు అర్థం అవడానికి సైడ్ హెడ్డింగ్స్ ఇస్తాను, తేలిక అర్థం అయిపోద్ది. ఇప్పుడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ముత్యపు ఆల్చిప్ప లేదా ముత్యపు ఆయిస్టర్, ముత్యపు ఆల్చిప్ప జీవి ఎవరంటే యేసుక్రీస్తు. మీ నోట్స్లో రాసేసుకోండి. ముత్యపు ఆల్చిప్ప, ఆల్చిప్ప అన్న ఆయిస్టర్ అన్న ఒకటే. ఎవరు గుర్తుగా ఉన్నాడు? యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ముత్యపు ఆల్చిప్ప. అమ్మ వింటున్నారా? ఇసుక లాంటి నువ్వు నేను యేసుక్రీస్తు అనే ఆల్చిప్పలోకి పడిపోతే ఆయన నిన్ను ముత్యంగా మార్చేస్తాడు. చూసారా? ఇంతే. ముత్యపు ఆల్చిప్ప యేసుక్రీస్తు ప్రభువారు. వచ్చిన వర్తకుడు ఆయనే. మనం దిక్కులేని వాళ్ళం, ఏ విలువ లేదు, ఏ గొప్పతనం లేదు, ఏ యోగ్యత లేదు, ఏ యొక్క స్థితి లేని నిన్ను నన్ను వెతుకుతూ వచ్చాడు ఆయన కదా. అయోగ్యులం, అపాత్రులం, ఎన్నిక లేని వారం కదా. దుమ్ము ధూళితో సమానమైన వారు మనం. వెతుకుతూ వచ్చిన క్రీస్తు ప్రభువారు కదా. చూడండి, ముత్యపు ఆల్చిప్ప ఆయిస్టర్ జీవి యేసుక్రీస్తును సూచిస్తూ ఉంది. ఆ తర్వాత ఇది ఎక్కడుంది? ఈ ముత్యపు ఆల్చిప్ప రైట్ ఎక్కడుంది? సముద్రంలో ఉంది. సముద్రంలో ఉంది. జాగ్రత్త వినండి. సముద్రంలో కిందే ఉంది, ఇసుకుంది కదా. సముద్రం ఉంది, సముద్రంలో ఉంది. ఇప్పుడు సముద్రం దేనికి గుర్తుగా ఉందంటే, మీ బైబిల్ తెరవండి. ఈ మాట మీరు సముద్రము ప్రకటన గ్రంథంలో దేనికి గుర్తుగా ఉందంటే 17వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. మరియు నాతో ఆ దూత నాతో ఇలాగ చెప్పెను, ఆ వేసి కూర్చున్న చోటు నీవు చూచిన చూడండి జలములు ప్రజలను, జనసమూహములు, జనములు ఆయా భాష మాట్లాడు వారిని సూచించును. కాబట్టి ఇప్పుడు అర్థమైందా? కాబట్టి ఇక్కడ సముద్రపు జలాలు జనసమూహాన్ని సూచిస్తూ ఉన్నాయని రాస్తున్నాడు ఇక్కడ, జనసమూహాలు. కాబట్టి అది గుర్తు తెచ్చుకోండి. సముద్రపు జలాలు ప్రజలను, జనసమూహములను, జనములను ఆ భాష మాట్లాడు వారిని సూచించును. ఇక మూడోది ఇసుక రేణువులు. మూడోది ఇసుక రేణువులు. ఇసుక రేణువు అంటే ఎవరు? నీవు నేనే. కాబట్టి ఇసుక రేణువులు క్రీస్తులో ప్రవేశించిన వ్యక్తులను సూచించును. ఇసుక రేణువులు క్రీస్తులో ప్రవేశించిన వ్యక్తులను చూపించును కదా. ఎవరైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, నూతన సృష్టి, నూతన సృష్టి. ఇక మనం ఇప్పుడు 3 విషయాలు తెలుసుకున్నాం. ఒకటి, ఆల్చిప్ప ఎవరు? యేసుక్రీస్తు వారు కదా. జలములు, ఇసుక ఎవరిని చూపిస్తుంది? నిన్ను నన్నే చూపిస్తున్నాయి. ఇసుక ఎవరికి గుర్తుగా ఉంది? క్రీస్తులో ప్రవేశించాలి. ఆల్చిప్పలోకి ఇసుక వెళ్ళినట్టుగా క్రీస్తులోకి మనం వెళ్ళాలి, క్రీస్తులోకి వెళ్ళాలి మనం. ఇక అద్భుతమైన విషయం, స్రావము చిందించుట. ఇప్పుడు ఆల్చిప్ప ఏం చేసింది? దానిలోకి ప్రవేశించిన ఇసుక మీదకేమి చిందించింది? స్రావము చిందించుట. ఇది దేనికి గుర్తుగా ఉంది? యేసుక్రీస్తు రక్తము చిందించడానికి గుర్తుగా ఉందని రాసుకోండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఆల్చిప్పలోకి ఏం వెళ్ళింది? ఇసుక వెళ్ళింది. ఆల్చిప్ప ఏం చేసింది? దాని మీద ఏం ప్రవహించింది? స్రావాలు స్రవించింది. మనం కూడా క్రీస్తులోకి వెళ్తే క్రీస్తు ప్రభు స్రావం ఏమిటంటే యేసుక్రీస్తు రక్తం. అంటే ఇప్పుడు ఇసుక ఆల్చిప్పలో ఉన్న ముత్యంగా మారాలంటే ఇసుక మీద స్రావాలు స్రవించినట్లుగా నీ మీద, నా మీద యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని ప్రోక్షించాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను నన్ను కడిగి పవిత్రపరుస్తూ ఉంది కదా. నిజంగా ఆలోచించండి. ఇక 5వ విషయం, హెబ్రీ పత్రిక 9:22 ప్రకారం రక్తము చిందించకుండా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఇక 6వది అక్రిషన్. దానికి ఏమని రాసుకున్నాం? అక్రిషన్కు తెలుగు చేర్చబడుట లేదా ఐక్యపరుచుట. చేర్చబడుట, అక్రిషన్. అక్రిషన్. ఇప్పుడు చూడండి, ఆల్చిప్పలోకి ఇసుక వెళ్ళింది కదా. ఇసుక వెళ్ళగానే ఇదేం చేస్తుందంటే 2 పొరలు ఉన్నాయి కదా, స్రావాన్ని స్రవించిద్ది, ఆ ఇసుక చుట్టూ చేరిద్ది. మళ్ళీ రెండోసారి స్రవించిద్ది, దాని చుట్టూ చేరిద్ది. ఇలాగా ఈ యొక్క ఆల్చిప్పలో ఉన్న ఈ ప్రావారము అంటారు, పొరలు నిత్యము ఈ ఇసుక రేణువు చుట్టూ
పొరలు స్రవిస్తూనే ఉంటుంది, స్రావము పోస్తూనే ఉంటుంది. ఇవి ఎంతగా అంటే ఇసుక రేణువు చుట్టూ చేరిన ఈ స్రావకాలు దాని చుట్టూ ఒక పొరలాగా ఏర్పడతాయి. ఒక పొరలాగా, ఎంత పొరలాగా అంటే మీకు అర్థం అవడానికి, ఇప్పుడు ఒక పొర నుండి మరొక పొర మనం విడదీయలేనంత. అయితే ఈ పొరలన్నీ కూడా ప్రకాశమానంగా ఉంటాయి. ఆ మాట రాసుకోండి, ప్రకాశమానమైన కాంతి పొర. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడి, పరిశుద్ధపరచబడి, యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడి, పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా మారడం. అంతే, నీతిమంతులుగా మారడం. ఇక ఆరోది అక్రిషన్. అక్రిషన్లో ఏమి నేర్చుకున్నాం? పొరలు ఒకదాని మీద ఒకటి. ఇప్పుడు చూడండి, ఎన్ని పొరలు ఎక్కువైతే ఆ ముత్యం అంత విలువైంది, ప్రకాశమానమైంది. నీ జీవితంలో క్రీస్తులో ఎంతగా ఉండగలిగితే నువ్వు అంత ప్రకాశమానమైన వ్యక్తిగా మారుతావు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం అమూల్యమైన ముత్యం. అర్థమైందా? ఏమిటి అమూల్యమైన ముత్యం? నీవు నేను మనందరం ఎక్కడ చేర్చబడ్డాం? సంఘంలో చేర్చబడ్డాం. అందుకే కొత్త నిబంధన సంఘం అమూల్యమైన ముత్యం. అర్థమైందా? ఇప్పుడు ఏమన్నా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో రాయబడి ఉంటుంది, ఆ సంఘము ఎంత గొప్పదో కదా. కాబట్టి సముద్రపు ఇసుక విలువ లేనిది, జీవము లేనిది. అయితే ముత్యపు ఆల్చిప్ప దేహములో ప్రవేశించడం ద్వారా దాని మీద ప్రకాశమానమైన స్రావములు ఏర్పడి, ఏ రీతిగా ఆ ఇసుక రేణువు తర్వాత కాలములో ముత్యముగా మారి ప్రకాశమానమైందో, అదే రీతిగా యేసుక్రీస్తును నమ్ముకున్న మనం, యేసుక్రీస్తు సువార్త ద్వారా మనం ఆయన పిల్లలుగా మార్చబడ్డాం. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం క్రీస్తులోకి వెళ్ళిన తరువాత క్రీస్తు మనలను పరిశుద్ధులుగా, పవిత్రులుగా, అంతకంతకు వృద్ధి చెందే వ్యక్తులుగా దేవుడు మనల్ని మార్చాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ముత్యముగా ఉన్న ఈ యొక్క ముత్యం ఒకనప్పుడు ఏమిటిది? ఇసుక. ఇసుక ఏమైంది? ఆల్చిప్ప దాన్ని ముత్యంగా మార్చింది. ఇప్పుడు మన ఆల్చిప్ప ఎవరికి గుర్తుగా ఉన్నాడు? యేసయ్య గుర్తుకున్నాడు. అయితే ఒక తేడా కనిపించుకోవాలి మీరు. ఏంటో తెలుసా? ఈ ముత్యపు ఆల్చిప్ప పోరాటం చేసింది, బాధపడింది, కష్టపడింది, దుఃఖపడింది, వేదన అనిపించింది, ఇసుక రేణువు దానిలోకి వచ్చిందని. కానీ యేసయ్య అటువంటి దుఃఖం పడలేదు, ప్రేమతో చేర్చుకున్నాడు. నేను నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎంత మాత్రము త్రోసివేయను. నిజంగా ఆలోచించండి. ఆయన ఆల్చిప్పలాగా కలతపడేవాడు కాదు. ఆల్చిప్పలాగా ఈ ఇసుక రేణువు నాలోకి వచ్చింది అనుకోలేదు. ఆయన ప్రేమగా చేర్చుకున్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతి, నిజమే కదా, విశ్రాంతి కలుగజేస్తాడు. ఆయన మీకు విశ్రాంతి కలుగజేస్తాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఆల్చిప్ప నీ కొరకు తలుపు తోరం తెరవబడే ఉంది, రా నా దగ్గరికి రా. ఇంకెంతకాలం ఉంటావు ఇసుకలాగా, విలువలేని వ్యక్తిలాగా, జీవము లేని వ్యక్తిలాగా, ఎవరు నీవు లక్ష్య పెట్టని వ్యక్తిలాగా ఇంకా నీవు ఎంతకాలం ఉంటావు అంటున్నాడు దేవుడు. నా యొద్దకు రా, నా యొద్దకు రా అంటున్నాడు ఆయన. నిజంగా దేవుడు చూడండి ఎలా పిలుస్తున్నాడో మనల్ని. ఎలాగో తెలుసా? నిన్ను గొప్ప వ్యక్తిగా చేయడానికి, నీ జీవితాన్ని గొప్పగా మార్చడానికి, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి, విలువివ్వడానికి, యోగ్యత ఇవ్వడానికి. నిజమే కదా? ఏముంటే ఏంటండి, నాకు నేను శాసించే స్థితిలో ఉన్నాను. కానీ ఒక విషయం అర్థమైంది, నా జీవితంలో ఏదో కొరత, ఏదో లోటు, దేని కొరకు నాకు దుఃఖం అనిపిస్తూ ఉంది. కానీ క్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఆ ఖాళీ తెలిసింది. ఎప్పుడైతే క్రీస్తుని తెలుసుకున్నానో, క్రీస్తును నేను అనుభవిస్తున్నానో, క్రీస్తులో ఎదుగుతున్నానో, వాక్యం అర్థమవుతుందో, వాక్యము ద్వారా పెంచబడుతున్నానో, నాకు ఆ సింహాసనం నాకు తక్కువ అనిపిస్తుంది అన్నాడు పెద్ద జడ్జి గారు. నాకు అన్నాడు, నేను వెళ్తున్నప్పుడు నాకు జెడ్ కేటగిరీ ఉంది, ఆయనకి జెడ్ కేటగిరీ ఇచ్చారు గవర్నమెంట్. ఆయన అన్ని తీర్పులు ఇస్తాడు కాబట్టి ఆయన వెళ్తుంటే అటు 10 మంది ఇటు 10 మంది పోలీసులు, కనీసం ఆయన్ని ఒక్కసారి ఇంటి దగ్గర నుండి ఆ పోలీసులు ఆయన్ని హ్యాండ్ ఓవర్ తీసుకుంటే ఇంకా ఎవరు రావటానికి కూడా లేదు ఆయన దగ్గరికి. ఆయన అంటున్నాడు, నాకు పోలీసులు సెల్యూట్ చేయడం కన్నా నాకు దేవుని పిల్లలు వందనాలు అని చెప్పినప్పుడు నాకు ఎక్కువ ఆనందం
ఎట్లా వస్తుంది? దిస్ ఈజ్ అ క్రిస్టియన్. ఇది క్రీస్తులో మనం ఆనందించడం అంటే. నిజంగా చూడండి, మనం లోకంలో మనం అనుభవించడం కన్నా క్రీస్తులోకి వచ్చిన తర్వాత క్రీస్తు యొక్క స్రావాలు అనగా ఆయన రక్తము ద్వారా కడగబడిన తర్వాత విలువ వచ్చిన తర్వాత మనకి ఎవరు ఎక్కువైపోతారంటే దేవుని పిల్లలు ఎక్కువైపోతారు. మనం ఒకటైపోతాం. ఎందుకంటే మన తండ్రి క్రీస్తు ప్రభు కాబట్టి. నిజమే కదా? ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు ఆలోచించండి. ఈ వర్తకుడు క్రీస్తు ప్రభు వారే. ఆయన తన యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు. యేసు రక్తం. ఇప్పుడు అర్థమైందా? ఆ ఆల్చిప్ప ఆ ఇసుక రేణువు మీదకి స్రవించిన స్రావాల ద్వారా అది ముత్యంగా మారింది. యేసయ్య మన మీద తన రక్తమును కార్చి మనల్ని శుద్ధి చేసి కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన దేవుని మీకు అంత విలువ ఉంది. వింటున్నారా? మనమేమో లేచిన దగ్గర నుంచి బాధపడతా ఉంటాం. నాకు ఏ విలువ లేదు, నాకు ఏ గొప్పతనం లేదు, నాకు ఏ స్థితి లేదని. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వెవరివి? అమూల్యమైన ముత్యానివి అని దేవుడు అంటూ ఉంటే, నువ్వు ఎంత అమూల్యమైన ముత్యం కాకపోతే తన ప్రాణాన్ని పెడతాడు. చెప్పండి. మీకు విలువ లేదని మీరు అనుకోకండి, మీకు గొప్పతనం లేదని మీరు అనుకోకండి. నిజమే, ఒకనప్పుడు మనకు విలువ లేదు, ఒకనప్పుడు మనం ఇసుక రేణువులు లాంటి వాళ్ళం. కానీ యేసయ్య మనకి ఏ రీతిగా ఆల్చిప్పలో స్రావాలు వచ్చి దాన్ని ముత్యంగా మార్చాయో, యేసుక్రీస్తు యొక్క రక్తం. మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన క్రీస్తు కాబట్టి అమూల్యమైన రక్తము ద్వారా విమోచించబడిన నీవు నేను అమూల్యమైన ముత్యం. అందరు చెప్పండి అన్నమాట. అమూల్యమైన ఏంటి ఆగిపోయారు? అమూల్యమైన క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన నేను అమూల్యమైన ముత్యం అని చెప్పండి. నిజమే కదా? ఆలోచించండి. నిజంగా ముత్యంగా మారిన తర్వాత నేను అంటాను, సాటి ఇసుక రేణువులు ఆ ముత్యాన్ని గుర్తుపడతాయా? గుర్తుపట్టలేవు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి యేసుక్రీస్తు రక్తం అదే ఆ స్రావం. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు 4 ఆధిక్యతలు, ఎన్నో ఆధిక్యతలు, కానీ ప్రత్యేకంగా మనం ఈ ముత్యపు ఆల్చిప్పలో స్రవించిన ఈ స్రావాలు యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఉన్నాయి అనుకుంటే, మొట్టమొదట విమోచన వచ్చింది మనకి. యేసుక్రీస్తు రక్తము వలన, రక్తం అంటే స్రావము, మీకు గుర్తుపెట్టుకోవడానికి 4 ధన్యతలు. 1 విమోచన కదా. ఏమొచ్చింది? విమోచన వచ్చింది కదా. విమోచన వచ్చింది. ఇసుక రేణువు సముద్రం నుండి విమోచన వచ్చింది. సముద్రం అనే లోకం నుండి ఇసుక రేణువుగా ఉన్న నీకు నాకు విమోచన వచ్చింది. ఎంత విమోచన తెలుసా? ఎంత గొప్ప విమోచన. కాబట్టి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన రక్తము వలన మనకి విమోచన అనగా అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది అంటున్నాడు. విమోచన వచ్చింది. 2 శుద్ధీకరణ, శాంక్టిఫికేషన్, శుద్ధీకరణ. హెబ్రీ పత్రిక 9:14 ప్రకారం శుద్ధీకరణ వచ్చింది మనకి. శుద్ధులయ్యాము. ఇప్పుడు శుద్ధులమయ్యాము. యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను నన్ను కడిగి. మీకు అర్థమవుతుందా? విమోచన తర్వాత మనకేమి రావాలి? శుద్ధీకరణ. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి అమ్మా. మీరు ప్రతిసారి మనం చర్చికి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ఇట్లా ప్రార్థన చేస్తాం, ప్రభువా నేను పాపిని, నన్ను పాపిని, ప్రభువా నేను పాపిని. అది కాదు ప్రార్థన. పొదుగులు అలా చేస్తారా? ఒక్కసారే పాపాలు కడగబడ్డాయి. మనం చాలామందికి తెలియదు. వచ్చిన దగ్గర నుంచి ప్రార్థన అయిపోయేదాకా వాళ్ళ నోటెమ్మట ఒకటే మాట, ఏంటి? లేదు, అలా కాదు. మనం యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన తరువాత ఇక పాపివి కాదు, పరిశుద్ధుడయ్యావు. అయితే ఇది మనకు విమోచన. యేసు రక్తము ద్వారా కడగబడిన నీకు నాకు విమోచన వచ్చింది. అయితే ఒకసారి విమోచించబడిన మనం మళ్ళీ పాపులు కాదు, అనుదిన జీవితంలో శుద్ధి కావాలి. దేవుని సన్నిధికి వచ్చి వాక్యం ద్వారా మనం శుద్ధులు చేసుకోవాలి. మీకు గుర్తొస్తుందా? ప్రత్యక్ష గుడారం గురించి మీరు విన్నారు. ఆ ప్రత్యక్ష గుడారం బలిపీఠం, అక్కడ జంతు బలి అయిన తర్వాత, రక్త ప్రోక్షణ తర్వాత, శుద్ధులైన తర్వాత, ఆ తర్వాత ఏముంది? గంగాళం. ఆ గంగాళంలో నీళ్లు ఉన్నాయి. కాళ్ళు శుద్ధి చేసుకుంటే చాలు,
మళ్ళీ బలిపీఠం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం. యేసయ్య ఒక్కసారి నేను రక్తంతో కడిగిన తర్వాత ఆ బలిపీఠము దగ్గర క్రీస్తు ప్రభువారే నీ కొరకు బలి అయిన దేవుని గొర్రెపిల్ల ఒక్కసారి బలి అయిన తర్వాత మళ్ళీ ఆ బలిపీఠము దగ్గరికి నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. తిన్నగా దాన్ని దాటిన తర్వాత ఇక్కడే గంగాళం ఉంది, ఈ గంగాళంలో నీళ్లు ఉన్నాయి, కాళ్ళు కడుక్కొని ఆలయంలోకి వెళ్ళచ్చు. ఇది అనుదిన జీవితంలో ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు మనల్ని మనం శుద్ధులుగా చేసుకోవాలి, ఎన్నిసార్లు అయినా. అంతేగాని వచ్చిన ప్రతిసారి ప్రభా నేను పాపినంటే నో. సొలొమోను కూడా ఆలయాన్ని కట్టిన తర్వాత ఆలయంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలోకి వెళ్ళేవాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి అతడు పోత పోసిన సముద్రం లాంటిది ఒక పెద్ద నీళ్ల తొట్టిని కట్టించాడు. పెద్ద అందులో నీళ్లు 17,000 గ్యాలన్లు పట్టే నీళ్లు వెళ్ళిన వాళ్ళందరూ కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాలి. అనగా ఈ లోక యాత్రలో మనం జీవిస్తున్నప్పుడు, ఈ లోకం అనే అరణ్యం, ఇది అరణ్యంలో మనం జీవిస్తున్నప్పుడు కాళ్ళు చేతులకు మట్టి అవుతుంది కదా మనకు తెలియకుండా. అయితే అనుదిన జీవితంలో ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు దేవుని దగ్గరకు వచ్చి నీవు శుద్ధి చేసుకోవాలి. అంతేకాని నేను పాపిని అనడానికి వీలేదు. నీ పాపాలు క్షమించబడ్డాయి. ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు ఆ గంగాళం దగ్గరికి రావాలి. ఎన్నిసార్లు అవసరమైతే సొలొమోను పోతపోసిన సముద్రం దగ్గరికి రావాలి. ఈ దినాన ఎన్నిసార్లు అవసరమైతే దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చి దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగులో నీవు పరీక్ష చేసుకొని నీవు అనుదిన జీవితంలో శుద్ధీకరణ, దట్ ఈస్ సాంక్టిఫికేషన్. ఇదే పౌలు గారు హెబ్రీ పత్రిక 9:14 రాస్తాడు, గుర్తొస్తుందా? కాబట్టి శుద్ధీకరణ. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల పాదాలు కడిగేటప్పుడు వద్దు 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 అన్నాడు పేతురు కదా. దేవుడు అన్నాడు, నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదు అన్నాడు. పేతురు నిన్ను ఇప్పుడు ఇంతకీ యేసయ్య అక్కడ స్నానం చేయించబోతున్నాడా, కాళ్ళు కడుగుతున్నాడా? ఎందుకు వీళ్ళందరూ స్నానం చేసేసారు, బాప్తిస్మం తీసుకున్నారు. యేసుక్రీస్తు చూడండి శుద్ధులైపోయారు వాళ్ళు. ఇప్పుడు యేసయ్య ఏం చేస్తున్నాడు? పాదాలు కడుగుతుంటే పేతురు అన్నాడు, ప్రభువా నువ్వు నా పాదాలు కడగడమా, అది అన్నట్టుకు జరగకూడదు అన్నప్పుడు ప్రభు అన్నాడు, నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు లేదన్నప్పుడు వెంటనే అంటున్నాడు, అట్టయితే పాదాలు కాదు ప్రభువా నన్ను మొత్తం కడుగు అంటే దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఒక్కసారి స్నానం చేసిన వాడు మళ్ళీ స్నానము చేయవలసిన అవసరం ఈరోజు నీ జీవితంలో కూడా అంతే. మూడోది చూడండి, యేసుక్రీస్తు రక్తం మనల్ని యోగ్యులుగా చేయుట. యోగ్యులుగా మనం యోగ్యులయ్యాం. ఇసుక లాంటి మనం ఇప్పుడు వర్ది అయ్యాం, మేడ్ వర్ది. ఇసుక లాంటి మనం యేసయ్య మనల్ని ముత్యంగా మార్చేశాడు, యోగ్యులమయ్యాం. 1 కొరింథీ పత్రిక 11:27-28 వచనాల్లో ఎంత యోగ్యులమయ్యామో ఇప్పుడు మీరు చేసే పని అదే. ఏంటి? ఆయన శరీరము ఆయన రక్తమునకు సాదృశ్యంగా ఉన్న పాత్రలో చేయవేయటం. ఇదే యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన మనం, దేవుని వాక్యం అనే నీరు ద్వారా శుద్ధులమైన మనం, యేసుక్రీస్తు రక్తమునకు సాదృశ్యంగా ఉన్న రక్తం, ఆ రసం, యేసుక్రీస్తు శరీరమునకు సాదృశ్యంగా ఉన్న శరీరంలో మనం పాలు పంపులు పొందాం. కాబట్టి యేసయ్య రక్తం మనల్ని యోగ్యులుగా మార్చింది. 4, యేసుక్రీస్తు రక్తం పరిచర్య కొరకు యోగ్యతనిచ్చెను. 2 తిమోతి పత్రిక 2:21 వచనంలో యజమానుడు వాడుకొనుటకు అర్హమైన లేదా యోగ్యమైన పాత్రగా ఉండడానికి. అర్థమైందా? యోగ్యమైన పాత్రగా అర్థమైందా ఇంతవరకు? చివరిగా ఇంకొక మాట మీరు తెలుసుకోవాలి, దట్ ఈజ్ అక్రిషన్. అక్రిషన్ అంటే ఏం చెప్పారు? మనం పొరలుగా ఏర్పడ్డాం. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత మనం స్రావాలు స్రవించడం మొదలుపెట్టాయి, ఒకదాని మీద ఒకటి పారదర్శకమైన పొరలు ఏర్పడతాయి. ఏమిటి పొరలు అంటే చూడండి, మీరు అర్థం చేసుకోవడానికి ఒకదాని తర్వాత ఒకటి. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన రక్తమును కార్చిన తర్వాత, మనం ఆయనలో ఉన్న తర్వాత, నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చూడండి. మనం ఏం చేయాలంటే ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండ్రి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చబడుచున్నాను. అదినానా ఆదిమ సంఘంలో వాక్యం చెప్పి అనేకులను సంఘంలో చేరుస్తున్నారు. సంఘములో చేరిన వారికి గమనించండి ఏం కావాలి? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం చూడండి. అక్కడ 4 విషయాలు కనిపిస్తాయి మీకు. ఇవి మన మీద ఉండాల్సిన ప్రకాశమానమైన 4 స్రావాలు, 4 పారవర్శ్యమైన పొరలు ఉన్నాయి. చూడండి ఇక్కడ 1, వీరు అపోస్తుల బోధ. దానిపైన కూడా చూడండి 41 కూడా చదువుతున్నాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం
బాప్తిసం ఎవరు తీసుకోవాలి? వాక్యము అంగీకరించిన వారు. వాక్యమే క్రీస్తు. క్రీస్తును మన హృదయాల్లో చేర్చుకొని వాళ్ళే బాప్తిసం తీసుకోవాలి, అందరు కాదు. చాలామంది బాప్తిసాలకు సిద్ధపడుతున్నారు. త్వరలో నేను ప్రార్థన చేస్తున్నాం. వచ్చే వారం లేదా పై వారం మరి తారీఖు అనౌన్స్ చేస్తాం. ఇంకా మీరు క్రీస్తులో ఇదిగో వాక్యంలో అక్రీషన్, ఆయనలో మీరు నిలిచి ఉండండి. ఆయనలో మీరు మరింతగా ఆ ఆల్చిప్పలో ఇమిడిపోయిన ఆ ఇసుకరేణు ముత్యంగా మారినట్లుగా మీరు ఇంకా ప్రకాశమానమైన వ్యక్తులుగా మారాలి. చూడండి, ఇక్కడ వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి ఇంచుమించు 3,000 మంది చేర్చబడి 42. ఆ పొరలు చూడండి, మీకు చెప్తాను. వీరు అపోస్తుల బోధ యందు మొదటి పొర. వింటున్నారా? ఏ బోధ? అపోస్తుల బోధ మొదటిది. జాగ్రత్త, దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా. అపోస్తుల బోధ 2. సహవాసము రెండవ పొర ఏంటి? సహవాసం. ఇదిగో సహవాసం. మనందరం ఎందుకు వచ్చామంటే ఇది దేవుడు కోరుకున్న స్థలం, దేవుడు ఇష్టపడిన స్థలం, ఆయన మన మధ్య ఉండే స్థలం, మనతో మాట్లాడే స్థలం, మనకు సమీపంగా ఉన్న స్థలం, మన ముఖాలు చూచే స్థలం. ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాం. ఇప్పుడు మనం కూర్చున్న స్థలం ఏంటో తెలుసా? మరి ఎవరి పాదాల దగ్గర కూర్చుంది? గుడ్, యేసయ్య పాదాల దగ్గర. కాబట్టి రెండో లేయర్ పారదర్శకమైన పొర సహవాసం. 3 రొట్టె విరుచుట యందు మనం అందరం ఎటు చేరిపోయాం. రొట్టె విరుచుట 3rd లేయర్. రొట్టె విరుచుట అంటే 4th వెరీ ఇంపార్టెంట్. ప్రార్థన చేయటి. 4 పొరలండి. ఎట్లా ఉండాలంట? ఎడతెగ. విచిత్రం ఏంటో తెలుసా? మీరు ముత్యాన్ని బహుశా మీ ఇంట్లో 1, 2 ఒకవేళ ఉంటే మీరు ఆ ముత్యాన్ని పరీక్ష చేస్తారు తెలుసా? ముత్యాన్ని అది ఎంతవరకు విలువ ఉందో, ఎంతవరకు అది ఖరీదు చేస్తుందో దాన్ని ఎలా పరీక్ష చేస్తారంటే దాన్ని లైటే చూస్తారు. దాని మీద ఎంత ప్రకాశమానంగా ఉంది, దాని మీద ఎన్ని పొరలుంటే అంత ప్రకాశమానం. పైగా ఇంకొకటి ఏంటంటే ఈ పొర ఒకదానికొకటి తీసేద్దామంటే కుదరదు. ఇప్పుడు ఉల్లిపాయ పొరలు ఎట్టొస్తే ఒకదానికొకటి, కానీ దీని మీద స్రవించిన ఈ పొరలో ఒకదానికొకటి తీసేయడానికి వీలు లేదు. ఇదే కాబట్టి ఈ 4 నీ మీద నా మీద ఆ పొరలో దేవుడు స్రవించాడు. ఎందుకంటే చూడండి, మనం సంఘములో చేర్చాడు. ఇప్పుడు ఆ సంఘంలో మనందరం ఎవరో తెలుసా? చూడండి, అందరూ సమానమైన విలువ కలిగిన వాళ్ళం మనం. ఎందుకంటే సంఘములో సమానత్వం, ఈక్వాలిటీ ఇన్ ద చర్చ్. ఇది ఆయన సంఘం కాబట్టి మనలో ఎవరు ఎక్కువ కాదు, మనలో తక్కువ ఎవరు కాదు, ఆల్ ఈక్వల్. ఎందుకంటే యేసయ్య నిన్నెట్ట ప్రేమించాడు, నన్ను కూడా. ముత్యపు చిప్పలో ఉన్న ఒక 4 ఇసుక రేణువులు వెళ్ళి అనుకోండి ఒకేసారి. ఒక రేణువు మీద ఎక్కువ స్రావాలు, తర్వాత దాని మీద తక్కువ స్రావాలు ఉండవు, అన్నిటి మీద ఒక్కడే. అలాగే యేసుక్రీస్తులోకి వచ్చిన నీవు నేను ఇసుక రేణువు లాంటి ఉన్న నిన్ను నన్ను ఆయన ఒకే రీతిగా. కాబట్టి ఆల్ ఆర్ ఈక్వల్. చాలామంది చర్చిల్లో ప్రత్యేకంగా కనిపించడానికి చూస్తారు. నాకు ఆ పాటలు వచ్చు, నాకు వాక్యం చెప్పడం వచ్చు, నాకు రెఫరెన్స్లు వచ్చు, నేనే మొత్తం నాదే. ఏం కాదు, అది వాళ్ళు చెప్పుకోవడానికే. మొత్తం సమానమే. ఈడ చదువులు, పాండిత్యాలు, ఉద్యోగాలు, ఆస్తులు, అంతస్తులు పనిచేయవు. పనిచేసేది ఒకటే, ఏంటో తెలుసా? ఆ స్రావాలు. మనందరి మీద యేసుక్రీస్తు యొక్క రక్తం, ఈ 4 స్రావాలు. కాబట్టి ఈక్వాలిటీ ఇన్ ద చర్చ్. ఆ ముత్యపు ఆల్చిప్పలో ఇసుక రేణువుల మీద సమానంగా అది స్రావాలు ఇచ్చినట్లుగా. కాబట్టి ఈ మాటలు మీరు రాసుకోండి. ఆల్ ఆర్ ఈక్వల్. కాబట్టి దీన్ని ఏమంటారంటే డాక్ట్రిన్ ఆఫ్ ఈక్వాలిటీ, సమానత్వ సిద్ధాంతం. అందరూ సమానమైన విలువ కలిగిన వారు. ఆ మాట రాసుకోండి. ముత్తి పాల్చిప్పలో ఉన్న అందరూ సమానమైన విలువ కలిగిన వారు. వింటున్నారా? కాబట్టి మన విద్యార్హతలు, ఐశ్వర్యం, అంతస్తులు, ఇంకా నేటి కాలం రకరకాలుగా వచ్చేసినాయి కదా. కులాలను బట్టి కూడా సంఘాలు విడిపోవడం కదా. వింటున్నారా? దేన్ని బట్టి? విచిత్రం. కులాలను బట్టి ఎంత బాధ అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తూ ఉంటుంది. కులాలను బట్టి, కులాలతో విడిపోయిన సంఘాలు, క్రైస్తవ సంఘాలు విచిత్రంగా చాలా బాధ అనిపిస్తుంది చూడండి. కానీ అందులో దేవుడు ఉండడు. ఆల్ ఆర్ ఈక్వల్ ప్రీషియస్. అందరూ సమానమైన విలువ కలిగిన వారు ఇక్కడ. ఎందుకంటే మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన దేవుని. రెండో విషయం, ఆల్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అందరూ
సమానమైన ప్రాముఖ్యత కలిగిన వారు. ఆ మాట కూడా రాసుకోండి. అందరూ సమానమైన ప్రాముఖ్యత కలిగిన వారు. మనందరికి సమానమైన ప్రాముఖ్యత. దేవుడు ఎవరిని ఎలా వాడుకోవాలో అలాగ వాడుకుంటాడు. మూడోది, ఆల్ ఆర్ ఈక్వల్లీ నెసెసరీ. అందరూ సమానమైన అవసరత కలిగి ఉన్నారు. సమానమైన అవసరత కలిగి ఉన్నాడు. వింటున్నారా? కాబట్టి మనందరం దేవుని దృష్టిలో సమానం. కాబట్టి మనందరం ముత్యాలుగా తయారైన మనం ఒక చోట చేర్చబడి ఏమయ్యాం? అమూల్యమైన, చెప్పండి, అమూల్యమైన ముత్యం. అమూల్యమైన ముత్యం అంటే ఏంటి? సంఘం. అర్థమైందా? సంఘం. అయితే ఈ సంఘము ఏర్పడడానికి ఇప్పుడు మళ్ళీ ఉపమానంలోకి రండి. మీరు ఉపమానంలోకి వచ్చేసేయండి. ఉపమానంలో ఆ ఒక్క మాట చదివితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మత్తయి సువార్త ఏం చేశాడు? అతడు అమూల్యమైన ముత్యమును, ఒక ముత్యమును కనుగొని. ఇప్పుడు అర్థమైందా? అమూల్యమైన ముత్యం అంటే ఎవరు? సంఘం. సంఘంలో ఉన్న మనందరం అమూల్యమైన ముత్యం అయ్యాం. పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనెను. కలిగినదంతా అమ్మినంటే మీకు చెప్పాను, తన రక్తమును చిందించి ప్రాణాన్ని పెట్టి మనల్ని ఆయన. అందుకే చూడండి ఏంటంట, మీరు చూడండి, మీరు విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు. మీరు మీ సొత్తు కాదు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో మనం ఆ విషయాలు చూస్తాం. మీరు విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు. కాబట్టి అమ్మ వ్యర్థమవుతుందా? కాబట్టి సంఘం భూమి మీద ఉన్న విలువైనది. ఎవరిది? ఇది దేవుంది. ఈ సంఘం మీద ఎవరి పెత్తనాలు? ఈ సంఘము నాదంటానికి, ఈ చర్చి నాదంటానికి, వీళ్ళు నా వాళ్ళు అంటానికి మనకి ఏ విధమైన హక్కు ఏమీ లేవు. ఈ సంఘములో పూర్తిగా దేవుని అధికారం, దేవుని ఆధిపత్యం ఉండాలి తప్ప ఎవరు కూడా ఇక్కడ హెచ్చించబడ్డానికి, గొప్పలు చెప్పుకోవడానికి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి ఇది వేదిక కాదు. ఇక్కడ మహిమ, ఘనత, ప్రభావాలన్నీ ఎవరికి చెందాలి? కాబట్టి ఆయన ఈ సంఘం ఎంత విలువైంది చూడండి. రేపు యేసయ్య మధ్యాకాశానికి వచ్చేది ఎవరిని తీసుకెళ్ళటానికి? సంఘం. నిజంగా చూసా, ఈ సంఘానికి ఒక పేరు ఉంది, వధువు సంఘం. ఆహా, ఎంత మంచి సంఘం! వధువు, పెళ్లి కుమార్తె. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంత విలువైందో మీరు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 33 వరకు చదవండి. చదివినప్పుడు పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి, క్రీస్తునకు ప్రదానం చేశాను అని 2 కొరింథీ పత్రిక 11:2లో పౌలు గారు అంటాడు. ఇది గొప్ప మర్మము అని ఎఫెసీ పత్రిక 5:32లో రాయబడింది. మీరు చదవాల్సింది ఏమిటంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుండి 33 వచనాలు చదువుకోండి. కాబట్టి ఒక సమయం వస్తుంది, అప్పుడు గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వస్తుంది. ఆయన భార్య తను తాను ఏం చేస్తుంది? చెప్పండి, ఏం చేస్తుంది? సిద్ధపరుచుకుంటుంది. తన్ను తాను సిద్ధపరుచుకుంటుంది. ఇదండి. ఇప్పుడు అమూల్యమైన ముత్యం మనమే సిద్ధపడాలి. ఎవరి కోసం? పెళ్ళి కుమార్తె కోసం. కాబట్టి మొన్న పెళ్ళికి వెళ్ళాం, తెలుసు కదా పెళ్ళిలో మా బాధలు. 12:30 కూడా అమ్మాయి రాలేదు. అసలు విచిత్రం ఏంటంటే చాలా పెద్ద ఆయన వచ్చాడు ఆ పెళ్ళికి, పెద్ద దైవ సేవకుడు వచ్చాడు. మా నాన్న ఆయన కలిసి సేవ చేశాను వచ్చాడు. నేను ఆశ్చర్యపోయినా. అంకుల్ మీరు ఎలా వచ్చారు అంటే, తీసుకొచ్చారయ్యా వచ్చాను. నాకు తెలిసి ఆయన జీవితంలో ఎప్పుడు అంతసేపు కూర్చోాలా. ఈయనకు కోపం వచ్చి అక్కడున్న ఇంకొక ఆయన ఎవరైతే ఈయన్ని పిలిచారో వెళ్ళి అర్జెంటుగా 1:10 గంట అయిపోతుంది, అర్జెంటుగా అమ్మాయిని తీసుకురమ్మంటే అక్కడ నుంచి సంకేతాలు వచ్చినాయి, పెళ్లి కూతురు రావడానికి ఇంకా గంటం బావు పట్టిద్దని. అప్పుడు ఎంత టైం చెప్పండి? ఎంత? అప్పుడే 12:30, గంటం బావు పైన అవుద్దంటే ఎంత? 1:15 నిజంగానే 1:15 కాదు, 5 నిమిషాలకు 2ంటికి వచ్చింది. వెంటనే నాకు చెవులో వార్త అందింది, 3 నిమిషాల్లో వాక్యం అవ్వాలని. అది ఎంత నిమిషాల్లో? 3 నిమిషాల్లో వాక్యం అవ్వాలా? నిజంగా ఎంత బాధ అనిపిస్తుంది చూడండి. అంత పందిర్లేసి అంతమంది భోజనాలు పెట్టుకొని నాతో ఉన్న వ్యక్తులకి ఆకలైంది. అక్కడ గారెలు వండుతుంటే వీళ్ళు వాళ్ళ చెప్పా పెట్టకుండా గారెలు తీసుకున్నారని అవి లోన పెట్టారు తీసుకెళ్ళి. నిజంగా ఆలోచించండి. మరి బాధ అనిపిస్తుంది. నా పక్కనున్న పాష్ గారికి, ఆయనకి షుగర్ లెవెల్ పడిపోయినాయి. ఆయన్ని సకాలంలో పక్కన నేనున్నాను కాబట్టి అర్థమైందా, ఆయనకి నా బ్యాగ్లో చాక్లెట్ ఉంటే ఆయనకి పెట్టాను. ఆయన కొంచెం కోలుకోగానే ఇటు తిరిగి చూస్తే సుందరం ఉన్నాడు నా పక్కన. ఇవ్వమంటున్నాడు చాక్లెట్.
ఆయనకి సిస్టమ్ సుందరం ఉన్నాడు కదా, మిగిలిన చాక్లెట్ ఆయనకి సర్దాం అంటే ఇప్పుడు మేము వెళ్ళింది ఎందుకో తెలుసా, అక్కడ చాక్లెట్లు పంచుకోవడానికి వెళ్ళినట్టుంది అక్కడికి. చూడండి, పెళ్లి కుమార్తె అలంకరించడం అది కాదు, క్రమం, అలంకరణ మర్యాదకి సంకేతంగా ఉంది. పెద్దవాళ్ళని పిలిపించి అంతసేపు కూర్చోబెట్టడం మంచిది అంటే దాని అర్థం ఎందుకంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడిచ్చిన సమయంలో సిద్ధపడాలి, ఆలస్యం చేస్తే నష్టం. ఈలోపు పెళ్లి కుమారుడు వచ్చాడు, వాళ్ళు సిద్ధంగా లేరు, సిద్ధంగా ఉన్న వాళ్ళు లోనకి పిలిచాడు, తలుపు వేశాడు. వీళ్ళు సిద్ధపడి వచ్చి తలుపు తీ అంటే మీరు ఎవరో నాకు అమూల్యమైన ముత్యం. ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, సిద్ధపడి, ఎందుకంటే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఆయన మన కొరకు రాబోతున్నాడు కాబట్టి తనకు కలిగిందంత అమ్మి అమూల్యమైన ముత్యాన్ని కొన్నాడు కాబట్టి మనల్ని కొన్నాడు. ఇసుక లాంటి మనం ముత్యాలుగా మారాం. ఆ స్థితిని అలాగే కాపాడుకోండి. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అమూల్యమైన ముత్యం ఇసుక ప్రభా, ముత్యమైంది. ఆ ఇసుక మేమే, మమ్మల్ని ముత్యంగా మార్చారు. ఇప్పుడు సంఘం అమూల్యమైన ముత్యమైంది. స్తోత్రాలు మీ కొరకు. ఆ రీతిగా ప్రభా మీరు కూడా మీ కొరకు ఆయత్తపడి ఉన్నవారిగా మేము జీవించే కృపను దయచేయండి. విత్తబడిన వాక్యం ప్రియబిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.